అందరికీ ఉదయకాల ధన్యవాదాలు. ఈరోజు మనము బైబిల్ క్విజ్కి సంబంధించినటువంటి కీర్తనకారుడు రచించిన కీర్తన గ్రంథముల నుండి 71వ కీర్తనను మనము ధ్యానించుకుందాం. కీర్తనకారుడు జ్ఞాపకార్థకు కీర్తనగా ప్రధాన గాయకునికి రాసినటువంటి కీర్తన. ఈ 71వ కీర్తనకు ముందు 70వ కీర్తన 71వ కీర్తన రెండు కూడా ఒకే రకంగా మనకు కనపడుతుంటాయి. మొదటి వచనాన్ని చదువుతాను. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. ఏమంటున్నాడు? నన్ను సిగ్గుపడనీయకుండా తప్పించుము, విడిపించుము, రక్షింపుము నీ నీతిని బట్టి అని దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాడు. మూడవ వచనాన్ని మనం చూస్తే, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఇక్కడ ఈ చరణము మనకు ఏమంటున్నాడంటే, నా శైలము నీవే, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నిజముగా దేవా, నీవు నన్ను రక్షించటానికి నిశ్చయించుకొని ఉన్నావు. నాకు శైలముగా ఉండి దుర్గముగా ఉండి నన్ను రక్షింపుము అంటున్నాడు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. మరొక పర్యాయము రక్షింపుము అని అడుగుచు, ఎవరి చేతిలో నుండి రక్షింపమంటున్నాడంటే భక్తిహీనుల చేతిలో నుండి రక్షించుము దేవా అని అడుగుచు ఉన్నాడు. కీడు చేయువారు పట్టులో నుండి, బలత్కారుల పట్టులో నుండి నన్ను విడిపింపుము. భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, అలాగే నన్ను విడిపించుము. కీడు చేసేవారు ఉన్నారు, బలత్కారంగా బంధించాలని ఆలోచన చేస్తున్నారు, వారి చేతిలో నుండి నన్ను విడిపించుము అని అంటున్నాడు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి ఒక ఆశ్రయముగా దేవాది దేవుణ్ణి చేసుకుని ఉన్నాడు. అందుకే నా నిరీక్షణాస్పదము నీవే, నా ప్రభువా యెహోవా అని అంటున్నాడు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను అని అంటున్నాడు. నా తల్లి గర్భము మొదలుకొని నేను ఉద్భవించిన నాటి నుండి నేటి వరకు నీవే నన్ను కాపాడుతూ వచ్చున్నావు దేవా. అందును బట్టి నేను నిత్యము నిన్ను స్తుతిగానము చేయుదును. విడిపించే సామర్థ్యము, రక్షించే సామర్థ్యము కలిగిన దేవుడు కాబట్టి నేను నీకు స్తుతిగానము చేయుదును అంటున్నాడు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. ఏమంటున్నాడు? నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నా నోటిని కీర్తితో ప్రభావ వర్ణనతో నింపుకొని ఉన్నాను దేవా అని అంటున్నాడు. 9వ వచనము, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. మరొక మాట ఏమంటున్నాడంటే, నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టవద్దు అంటున్నాడు. అంతేకాకుండా నా బలము క్షీణించినప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవద్దు దేవా అని దేవదేవునికి ప్రాధేయపడుచు ఉన్నాడు. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. చూడండి ఏమంటున్నాడు? నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారయ్యా. నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నవారు. ఎప్పుడు దావీదును పట్టుకుందామా, ఎప్పుడు ఇతనిని సంహరించుదామని ఆలోచన చేయుచున్నారు. పొంచి ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు అని దేవాది దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నాడు, ప్రాధేయపడుచు ఉన్నాడు. దేవుడు వానిని విడిచెను, తప్పించు వారెవరను లేరు, వానిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకొనుచున్నారు. మానవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే, వాడిని పట్టుకుందాం రండి, వాడిని తరుముదుము రండి, దేవుడు వానిని విడిచిపెట్టి ఉన్నాడు అని అనుకుంటున్నారని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 12వ వచనంలో, దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా
నా సహాయమునకు త్వరపడి రమ్ము. అందుకని ఎవరిని ఆహ్వానించుకుంటున్నాడు? దేవుణ్ణి రమ్మంటున్నాడు. సహాయపడుము దేవా నాకు అని అడుగుచున్నాడు. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురు. ఎప్పుడైతే దేవుడు మనకు సహాయం చేస్తాడో, మనల్ని ఇబ్బందులు పెట్టాలనుకున్న వారు తప్పకుండా సిగ్గుపడతారు. నాకు కీడు చేయ చూసువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. చక్కని మాట ఇక్కడ అంటున్నాడు. ఎవరైతే నిందించాలనుకున్నారో, కీడు చేయాలనుకుంటున్నారో వారికి అందరికీ నిందలు మరి అపకీర్తి కలుగును. ఎప్పుడు? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు అని దేవునితోనే మొరపెట్టుకుంటున్నాడు. 14వ వచనంలో, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. చూడండి, నా నిరీక్షణ అంతా నీవే దేవా, నిన్నే నేను కీర్తిస్తాను అని 14వ వచనంలో అంటున్నాడు. 15వ వచనాన్ని మనం చూస్తే, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్నశక్యము కావు. నేను ఎల్లప్పుడూ నీతిని రక్షణను నా నోటిలో ఉంచుకొని ఉన్నాను, దినమెల్లా వాటిని గురించి వివరిస్తాను, అవి నాకు ఎన్నశక్యము కావు అని అంటున్నాడు. 16వ వచనము, ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. మరొక నిర్ణయం తీసుకున్నాడు భక్తుడు. దేవుని యొక్క నీతిని గురించి మాత్రమే ఇతరులకు నేను తెలియజేస్తాను, వర్ణిస్తాను, వివరిస్తాను అని అంటున్నాడు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. మన పిల్లలకు మనం బోధించుకోవాలా. దేవుడు దావీదుకు బాల్యం నుండే బోధించాడంట. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. అనుదినము నిత్యము దేవుడు నాకు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలను నేను అనేకులకు తెలియజేసి వచ్చాను, వివరిస్తూ వచ్చాను, వర్ణిస్తూ వచ్చాను అంటున్నాను. 18వ వచనం, దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికందరికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకము అని అంటున్నాడు. నేను ముసలివాడినైనంత వరకు నీ శౌర్యమును గూర్చి, నీ బలమును గూర్చి, నీ గొప్పతనాన్ని గురించి చెప్పేంత వరకు నువ్వు నన్ను విడిచిపెట్టవద్దు దేవా అని దేవునికి చెబుతూ ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? విడిపించటానికి వచ్చేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన నీతి మహాకాశమంతమైన ఉన్నతమైనది, ఆయనకు సాటి ఎవరు లేరు అని అంటున్నాడు. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదువు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అగాధ స్థలములలో ఉన్నప్పటికీ మరలా లేవనెత్తేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, లేవనెత్తగలడు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అని అంటున్నాడు. 22వ వచనము చూస్తే, నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్తుతించెదను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించెదను అంటున్నాడు. సత్యమును బట్టి, దేవుని యొక్క సత్యమును బట్టి స్వరమండలముతో నేను నిన్ను స్తుతిస్తాను, సితారాతో నిన్ను కీర్తిస్తాను అని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి చెబుతూ ఉన్నాడు. 23వ వచనము చూస్తే, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. అప్పుడు కీర్తిస్తూ ఉన్నప్పుడు నా పెదవులు ఏవైతే ఉన్నాయో, నా పెదవులతో నీవు విమోచించిన ప్రాణమును గురించి ఆనందముతో, సంతోషముతో గంతులు వేయును అని సెలవిస్తున్నాడు. 24వ వచనాన్ని చూస్తే, నాకు కీడు చేయ చూసువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును అని మరొక పర్యాయము తన నాలుక గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో వారందరూ సిగ్గుపడి ఉన్నారు, వారికి అందరికీ అవమానం వచ్చినది అని తెలియజేస్తున్నాడు. ఇంతటితో ఈ కీర్తన భాగం యొక్క వివరణ ముగించబడినది. మరి ముఖ్యంగా నేను కోరుకుంటున్నది ఏంటంటే, జూమ్ బైబిల్ క్విజ్లోనికి పాల్గొనండి, మరియు మిగతా
వారికి తెలియచేయండి.